ఫ్రెండ్స్, ఈరోజు నేను బెలూన్ ప్యాంటు కటింగ్ చూపిస్తా. లడ్డుగా పొడవుగా లావుగా ఉన్న వాళ్ళకి 2 మీటర్ల క్లాత్లో బెలూన్ ప్యాంటు లూజ్ ప్యాంట్ ఎలా కట్ చేయాలి అనే విధానం నేను చూపిస్తా. చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో చూడండి, ఈ క్లాత్ వచ్చేసి 2 మీటర్ల క్లాత్. ఈ క్లాత్ని లావు పొడవు ఉన్న వాళ్ళకి కుట్టాలంటే ఏం చేయాలంటే, మనము ప్యాంట్ కటింగ్కి మామూలుగా ఫోల్డింగ్ ఎట్లా వేసుకుంటాం, ఇట్లా 4 మడతలు వేసి ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా కటింగ్ చేయడము నేను ఒక వీడియో చేసిన. అయితే ఇది మామూలుగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది, లడ్డుగా పొడవుగా ఉన్న వాళ్ళకి ఆ విధంగా సరిపోదు అన్నట్టు. క్లాత్ వేసే విధానం మారాలి. ఎట్లా అంటే ఇదిగో చూడండి, ఫస్ట్ ఇట్లా క్లాత్ సర్దుకోవాలి మంచిగా. చూడండి, ఇది కొంచెం క్రాస్లు ఇట్లా వస్తూ ఉంటాయి, చూసుకోవాలి, మంచిగా చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగో ఇట్లా ఫోల్డ్ ఇట్లా వేసుకున్నాం కదా, ఇట్లా పరుచుకొని ఇదిగో ఇలా ఫోల్డ్ చేయాలి. గుర్తుంచుకోండి, ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఎంత లడ్డుగా ఉన్న వాళ్ళకైనా ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా క్లాత్ సరిపోతుంది అన్నట్టు. ఇది 2 మీటర్ల క్లాతే. ఈ క్లాత్ని అంత హైట్ వాళ్ళకి కుట్టడం కష్టం ఉంటుంది. ఈ విధంగా ఫోల్డ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. అక్కడ వచ్చేసి ఒక 9.5 క్లాత్ అట్లా వదిలేసేయాలి. నెక్స్ట్ ఇదిగో చూడండి, ఇది క్లాత్ నాకు వాళ్ళు మెజర్మెంట్స్ కొలతలు ఇచ్చిరండి. నేను ఆ కొలతల ప్రకారం మీకు చెప్తా. ప్యాంట్ యొక్క హైట్ వచ్చేసి ఓకే నీట్గా ఉంది. ప్యాంట్ యొక్క హైట్ వచ్చేసి 31. ఇదిగో చూడండి, 31. ప్యాంట్ హైట్ ఎంత? 31. ఇంకా నెక్స్ట్ కాలు కింద ఏం చేయాలంటే మలుచుకోవడానికి, బక్రం వేసుకొని మలుచుకొని కుట్టుకోవడానికి ఒక 4.5 ఇంచెస్ తీసుకుంటున్నా. నేను 4 కూడా తీసుకోవచ్చు, నేను కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నా. 4.5 తీసుకుంటున్నా. అంటే ఇట్లా ఫోల్డ్ చేసుకొని మలుచుకొని కుట్టుకోవడానికి అన్నట్టు. ఇది కింద మలిసి బక్రం వేసి కుట్టడానికి. అది కాల్ లూజ్ వచ్చేసి 7. వాళ్ళ కాల్ లూజ్ వచ్చేసి 7. చూడండి, ఇక్కడ 4.5 తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి కాల్ లూజ్ వచ్చేసి 7. నెక్స్ట్ నడుము, ఇక్కడ మొత్తం ప్యాంట్ లూజ్ వచ్చేసి ఎంత ఉందంటే, ఇంకా ఇది మొత్తం తీసేసుకోవాలి. ఈ ఉన్న క్లాత్ అంతా 15. ఇది మొత్తం ఎంత ఉంది? 15 ఉంది. 15 ఉంది కదా. నెక్స్ట్ పైనుంచి ఇదిగో ఈ ప్యాంట్ క్లాత్ పైన ఉంది కదా, ఇక్కడ పైనుంచి ఒక 9.5 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకోండి, ఒక పాయింట్ పెట్టుకోండి, ఒక లైన్ గీసుకోండి. లేకుంటే 9.5 దగ్గర ఒక లైన్ గీసుకొని ఆ లైన్కి ఒక స్ట్రైట్ లైన్ కూడా గీయండి. ఇట్లా స్ట్రైట్ లైన్ గీసి ఈ దీంట్లో చిన్న కర్వ్ తీయాలి. చూడండి, నేను ఎలా తీస్తున్నా, ఇట్లా చిన్న కర్వ్. ఇట్లా తీయడం వల్ల ప్యాంటు టైట్గా ఉండడము, అట్లా కూర్చున్నా కూడా ఫ్రీగా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఈ లాస్ట్ పాయింట్ ఉంది కదా, ఈ లాస్ట్ పాయింట్ ఈ కాల్ లూజు ఏం చేయాలంటే మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, చాలా సింపుల్. ఇంతే అండి. ఇంకా కాళ్ళు ప్యాంట్లో ఇంకేముండదు. ఓకే, నేను కటింగ్ చేస్తున్నాను. చూడండి, నేను అసలు మెజర్మెంట్ పెట్టిన. ఇదిగో లూజ్ అంటే ఇది ఖర్చు కోసం కొంచెం తీసుకోవాలి. ఖర్చు కోసం కొంచెం తీసుకున్నా. నెక్స్ట్ ఇలా మంచిగా కదలకుండా కట్ చేసుకోండి. అటు ఇటు కదిలితే పాడైపోతుంది. ఈ మూల తీయడం మాత్రం మర్చిపోకండి. ఈ మూల ఇట్లా రౌండ్గా మంచిగా తీయాలి. ఈ మూల తీయడం వల్ల కూర్చున్నప్పుడు చాలా ఫ్రీగా ఉంటుంది అన్నట్టు ప్యాంటు. ఓకే, కాలు ఇది హైట్ తీయడం అయిపోయిందండి. దీనిపైన వేయడానికి ఇంకొక పీస్ తీయాల్సి ఉంటుంది. ఇంకా చూడండి, ఈ క్లాత్లో ఇక్కడ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా తీసుకొని ఏం చేయాలంటే ఇలా పరుచుకోండి. ఇలా పరుచుకొని ఆమె యొక్క నడుము లూజ్ ఎంత ఉందంటే 48కి 7. 1 2 3 4 5 6 7 అంటే 55 అవుతుంది.
ఇదిగో 55 వరకు తీసుకోండి. అంటే వాళ్ళ నడుము లూజ్కి మనం తీసుకున్న దానికంటే కూడా ఒక 7 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలి, అప్పుడు లూజ్ చాలా ఫ్రీగా ఉంటుంది. ఇదిగో 55కి నేను మార్కింగ్ చేసుకుంటున్నా. 55 డబుల్ ఫోల్డింగ్ వేసి ఇదిగో ఇలా తీసుకోండి. 55 ఓకేనా. చూడండి రెండే వరుసలు తీసుకున్నాను నేను క్లాత్, అంటే ఇక్కడ మంచిగా అది ఉన్నది కాబట్టి 2 వరుసల క్లాతే తీసుకున్నా. 55లో సగం ఎంత వచ్చింది? 55లో సగం 27.5 వచ్చింది. ఇదిగో 27.5 అంటే 29 కూడా పెట్టుకోవచ్చు, కొంచెం ఎక్కువ అటు ఇటు. ఓకేనా. ఇక్కడ నుంచి కిందికి ఎంత పెట్టుకుంటారంటే ఒక 10 పెట్టుకోండి. 10 పెట్టుకుర్రు అనుకోండి. ఒక 1 ఇంచు వరకు ఇట్లా మలిచి కుట్టుకుంటారు. మిగిలిన 9 ఇంచెస్ ఆ ప్యాంట్లో ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఇంతే అండి, ప్యాంట్ కటింగ్ చాలా సింపుల్గా ఉంటుంది కొలతలతో. ఇది లడ్డు ఉన్న వాళ్ళకి ఎంత ఈమె మస్తు లడ్డు ఉంటుంది, మస్తు హైట్ ఉంటుంది, ఆమెకు కూడా ఈ ప్యాంటు చాలా ఈజీగా మంచిగా సరిపోతుంది అన్నట్టు. ఓకేనా. ఇట్లా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మీకు గిరాకీ తెచ్చిచ్చినప్పుడు ఈ వీడియో చూసి మంచిగా కట్ చేసుకోండి. సమానంగా హెచ్చు తగ్గులు ఏం లేకుండా సమానంగా ఇట్లా కట్ చేసుకోండి. ఓకే, ఇంతే ఫ్రెండ్స్.